Dear students, welcome to the online classes. This is Srinivasu, lecturer of Computer Science, ABN PRR Degree College, Kobur. ఓకే, ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే మన యూనిట్ 1 సిలబస్లో డేటా రిప్రజెంటేషన్. ఏంటి డేటా రిప్రజెంటేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఓకే, డేటా రిప్రజెంటేషన్. ఈ డేటా రిప్రజెంటేషన్ మనం చెప్పుకోయే ముందు డేటా అంటే ఏంటి అంటే డేటా రిఫర్స్ టు ది సింబల్స్ దట్ రిప్రజెంట్ పీపుల్, ఈవెంట్స్, థింగ్స్ అండ్ ఐడియాస్. అంటే నార్మల్గా మనం డేటాని ఎలా రిఫర్ చేస్తాము అని అంటే మనకి కీబోర్డ్లో ఉంటాయి లెటర్స్ కానీ, ఓకే, సింబల్స్ కానీ. అలాగే మనకి డేటా అంటే ఏంటంటే ఒక ఇమేజ్ అవ్వచ్చు, ఒక పీపుల్స్ గురించి చెప్పబోయే ప్రొసీజర్ని డేటా అనొచ్చు. ఇవన్నిటిని మనం ఏ విధంగా మనం చెప్తున్నాం అంటే డేటా. మరి అలాంటి డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తాం, దాన్నే డేటా రిప్రజెంటేషన్ అని అంటాం. అంటే డేటా రిప్రజెంటేషన్ రిఫర్స్ టు ది ఫామ్ ఇన్ విచ్ డేటా ఈజ్ స్టోర్డ్, ప్రాసెస్డ్, ట్రాన్స్మిటెడ్. అంటే డేటా మీద అప్లై చేసే ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ ఉపయోగించుకొని మనం డేటాని రిప్రజెంటేషన్ చేస్తాం. ఏంటి అవి అంటే డేటా ఈజ్ స్టోర్డ్, డేటా ఈజ్ ప్రాసెస్డ్, డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్. ఈ విధంగా ఏదైతే ఫామ్ ఆఫ్ అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ మీద అప్లై చేసే ప్రొసీజర్స్ ఉందో ఆ ప్రొసీజర్స్నే మనం డేటా రిప్రజెంటేషన్. ఏం ప్రొసీజర్స్ అంటే డేటా ఈజ్ స్టోర్డ్ వన్, డేటా ఈజ్ ప్రాసెస్డ్ సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్ డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్. ఈ 3 ప్రాపర్టీస్ని మనం ఏమంటున్న డేటాని రిప్రజెంటేషన్ అని అన్నాం. ఏ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం అంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి లాస్ట్ సెమిస్టర్లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చెప్పుకున్నప్పుడు ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ చెప్పుకున్నాం, తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పుకున్నాం. అందులో డేటా ఏ విధంగా ఉంటుంది అంటే యాజ్ ఏ బైనరీ కింద కంప్యూటర్ అనేది ట్రీట్ చేసుకుంటుంది. అంటే మనం ఏదైనా సరే మనం డేటా ఇన్పుట్ని కంప్యూటర్కి ఇచ్చినప్పుడు అది ఎలా ట్రాన్స్మిట్ చేసుకుంటుంది అంటే బైనరీ కింద, అందువల్ల ఇక్కడ ట్రాన్స్మిటెడ్ అన్నాడు. అలాగే ఏ డేటాని ఎలా ప్రాసెస్ చేసుకుంటుంది అని అంటే బైనరీ కింద, ఏ విధంగా స్టోర్ చేసుకుంటుంది అంటే బైనరీ కింద. కాబట్టి ఈ డేటా అంతా కంప్యూటర్ అనేది ఏ విధంగా మనకి ట్రీట్ చేసుకుంటుంది అని అంటే బైనరీ ఫార్మేట్లో ట్రీట్ చేసుకుంటుంది. మరి ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి మన డేటాని బైనరీ కింద ఇవ్వలేము. ఓకే, కాబట్టి అవన్నీ లో లెవెల్ లాంగ్వేజ్, మిషన్ లెవెల్ లాంగ్వేజ్లు కాబట్టి డైరెక్ట్గా మన బైనరీ ఫార్మేట్లో ఇవ్వడం అనేది అసంభవం, చాలా చాలా కష్టం. కాబట్టి దాన్ని మనం ఏ విధంగా డెవలప్ చేశారంటే హై లెవెల్ లాంగ్వేజ్ని ఉపయోగించుకొని డేటాని ఈ ఫార్మేట్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు అని అన్నారు. ఏ విధంగా అంటే డేటా ఈజ్ ఇంటీజర్, డేటా ఈజ్ రియల్ నెంబర్, డేటా ఈజ్ క్యారెక్టర్ ఆర్ డేటా ఈజ్ స్ట్రింగ్ అని ఎక్సెట్రా. ఇలాగ డేటాని ఒక్కొక్క ఫార్మేట్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఈ 3 ప్రాపర్టీస్ని అప్లై చేసినప్పుడు డేటా అనేది కంప్యూటరైజేషన్ అంటే పర్సనల్ కంప్యూటర్లోకి వెళ్ళాలని అనుకున్న బైనరీ, కానీ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా డేటాని రిప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి ఈ డేటా టైప్స్ వీటినే మనం నార్మల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమని చెప్పుకుంటాం, డేటా టైప్స్ అని అంటున్నాం. అదేవిధంగా డేటాని రిప్రజెంటేషన్ అనేది ఒకవేళ మనం డెఫినేషన్ పరంగా చూసుకోవాలనుకుంటే ద బేసిక్ యూనిట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఈజ్ బిట్. అంటే మన డేటాని బిట్స్ ఫార్మేట్లో తీసుకుంటాం, అందువల్ల బైనరీ అన్న. ద వాల్యూ ఆఫ్ బిట్ అసెట్స్ వన్ ఆఫ్ ద 2 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే బిట్ అనేది ఏ విధంగా చెప్తున్నాం అంటే వన్స్ జీరోస్, కాంబినేషన్ ఆఫ్ వన్స్ జీరోస్నే మనం ఏమంటున్నాం అంటే బిట్స్ అని అంటున్నాం. ఓకే, వేరియస్ కాంబినేషన్ ఆఫ్ 2 వాల్యూస్ ఆఫ్ బిట్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ డేటా ఇన్ డిఫరెంట్ సిస్టమ్స్. అంతే కదా, ఇది వేరియస్ కాంబినేషన్ ఆఫ్ 2 వాల్యూస్ ఆఫ్ ఏ బిట్. అంటే 1 0 0 1 1 1 అలాగా ఏదైతే ఉంటుందో వాటిని ఆ టైప్ ఆఫ్ డేటాని ఇన్ డిఫరెంట్ మేనర్లో డిఫరెంట్ సిస్టమ్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని కూడా మనం డేటా రిప్రజెంటేషన్ అని అంటున్నాం. 8 బిట్స్ ఈజ్ టుగెదర్ 1 బిట్. అండ్ నార్మల్గా మనం బిట్స్ని అంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ డేటా టు లోయర్ టు హయ్యర్
ఏ విధంగా చెప్పుకుంటున్నాం అంటే మనం స్టార్టింగ్ బిట్స్లో ఉన్నదాన్ని బైట్లోకి మార్చాలని అనుకుంటే 8 బిట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ 1 బైట్ అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ 8 బిట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ 1 బైట్ విచ్ రిప్రజెంట్ ఏ క్యారెక్టర్. నార్మల్గా మన డేటా టైప్లో క్యారెక్టర్ హౌ మెనీ బైట్స్ ఆఫ్ డేటాని ఆక్యుపై చేస్తుంది అని అంటే 1 బైట్ ఆఫ్. అందువల్ల ఇక్కడ 8 బిట్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ 8 బిట్స్ 1 బైట్ ఉంది. అలాంటి 1 బైట్ డేటా టైప్లోకి వచ్చేది క్యారెక్టర్ అవుతుంది. వన్ ఆర్ మోర్ దెన్ వన్ క్యారెక్టర్ యూజ్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రింగ్. దెన్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రింగ్ అని అంటున్నాం. కాబట్టి ఒక క్యారెక్టర్ అంటే ఏ అనేది ఒక క్యారెక్టర్, బి అనేది ఒక క్యారెక్టర్, సి అనేది ఒక ఇండివిజువల్గా. అదే కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏబిసి, దాన్ని మనం స్ట్రింగ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ డేటా రిప్రజెంట్ చేసేటప్పుడు మనకి ఏ విధంగా ఉందో ఇక్కడ చూద్దాం. 1 బిట్ అంటే నార్మల్గా బిట్స్ ఇవ్వండి, ఇదిగోండి జీరోస్ వన్స్. ఈ బిట్స్ని కంబైన్ చేసి మనం 8 బిట్స్ కింద చూపిస్తే అది ఎలా కాల్ అవుతుంది అని అంటే బైట్ కింద కాల్ అవుతుంది. చూడండి, 0 0 1 0 0 ఈ మొత్తం ఎన్ని టోటల్ 8 బిట్స్. ఈ 8 బిట్స్ని మనం ఏ విధంగా కాల్ చేస్తున్నాం అంటే బైట్ అని అంటున్నాం. ఇలాంటి బైట్స్ని మన క్యారెక్టర్ కింద ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఇదిగోండి ఇలా ఇండివిజువల్గా లెటర్స్ కానీ నెంబర్స్ కానీ సింగిల్ కోడ్స్లో చూపిస్తే ఇట్ ఈజ్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్స్ని గ్రూప్స్ కింద రిప్రజెంట్ చేస్తే రిప్రజెంట్ బై గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, వాటిని ఏమంటున్నాం మనం స్ట్రింగ్ అని అంటున్నాం. కాబట్టి డేటా ఇలా ఎవాల్యుయేట్ అవుతుంది. బిట్స్ నుంచి బైట్కి, బైట్ నుంచి క్యారెక్టర్, క్యారెక్టర్ నుంచి స్ట్రింగ్కి, ఇలాగా ఈ విధంగా డేటా అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇందులో ఒకసారి మనం అవి ఎన్ని రకాలని చెప్పుకున్నాం. మేజర్గా మన కంప్యూటర్ లాంగ్వేజ్ ప్రకారంగా అయితే ఇంటీజరు రియల్ నెంబర్స్, క్యారెక్టర్, స్ట్రింగ్. ఇంటీజర్ అంటే ఈజ్ ఏ హోల్ నెంబర్స్. అంటే నాన్ డెసిమల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటీజర్స్ అని, డెసిమల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో రియల్ నెంబర్స్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ అని, ఇండివిజువల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యారెక్టర్స్ అని, కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రింగ్ అని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు దాన్నే మనం ఇంటీజర్ రిప్రజెంటేషన్ ఏ విధంగా చూద్దాం. అండ్ ఇంటీజర్ రిప్రజెంటేషన్ ఈజ్ ఏ బేసిక్ డేటా టైప్. నార్మల్గా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంటీజర్ అనేది ఇట్ ఈజ్ ఏ బేసిక్ డేటా టైప్. ఎందుకంటే 0 to 9 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రజెంట్ చేసేటప్పుడు కంపల్సరీగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంటీజర్ని యూజ్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని బేసిక్ డేటా టైప్ అని అన్నాం. విచ్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ నెగిటివ్ వాల్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ ఇంటీజర్ నెంబర్స్. అంటే నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ అవి తీసుకుని ఆ ఇంటీజరే ఇంకా డివైడ్ ఉంటుంది. అన్సైన్డ్ ఇంటీజర్, సైన్డ్ ఇంటీజర్ అని చెప్పి. నాన్ నెగిటివ్ నెంబర్స్ రిప్రజెంట్ ఏ బైనరీ నెంబర్ సిస్టమ్. ఇన్ దిస్ ఈచ్ బిట్ పొజిషన్ రిప్రజెంట్స్ ఇస్ ద పవర్ ఆఫ్ 2. అంటే మీకు సి లాంగ్వేజ్లో చెప్పేటప్పుడు సింపుల్గా మనం ఈ ఇంటీజర్ నెంబర్ డెసిమల్ నెంబర్ కింద ఎలా మారుస్తామో సమ్ ఎల్సిఎం ద్వారా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అది ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఓకే, సపోజ్ మనకి ఇక్కడ 2 power 0 అన్న పవర్ ఆఫ్ 2 అని చెప్పాం కదండి. అంటే డేటా వాల్యూస్ అన్నీ ఈ విధంగా తీసుకుంటుంది అని చెప్పి. అంటే ఈ డేటా వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి అంటే ఒక్కసారి మీరు ఈ టేబుల్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇందులో ASCII టేబుల్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్ అని. అంటే కంప్యూటర్ టేబుల్ మీద మనం ఏదైతే ఇస్తున్నామో కంప్యూటర్లో ఒక రికార్డు మీద, అంటే ఒక మనం ఉపయోగించే కీబోర్డ్ ద్వారానే కదా డేటా వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వాల్యూస్లో మనకి కీబోర్డ్స్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయండి. మనం ఏ లెటర్ అయితే ఇస్తున్నామో ఆ లెటర్కి ఒక డెసిమల్ నెంబర్ ఉంటుంది. దానికి సంబంధించిన బైనరీ నెంబర్ కూడా ఉంటుంది. ఈ బైనరీ నెంబర్ అనేది ఆటోమేటిక్గా అది కన్వర్ట్ చేసుకుంటుంది. ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది అంటే డెసిమల్ నెంబర్ని ద్వారా కన్వర్ట్ చేసుకుంటుంది. మనకు తెలియవలసిన ఏంటి, ఏబీసీలే, అంటే ఆల్ఫాబెట్స్ మాత్రం. అందులో డెసిమల్ నెంబర్ ఎంత, నాన్ డెసిమల్ నెంబర్ ఎంత, బైనరీ నెంబర్ ఎంత అనేది మనకు అనవసరం. కానీ ఇన్నర్గా ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. క్యాపిటల్ ఏ అంటే 65, స్మాల్ ఏ అంటే 97. ఇప్పుడు అలాంటిదే మనం ఎగ్జాంపుల్ కింద డెసిమల్ నెంబర్ని ఈ విధంగా తీసుకుంటున్నదో ఓసారి ఇక్కడ చూద్దాం. 2 పవర్ ఆఫ్ 2 అన్నాం కదండి. రైట్ మోస్ట్ బిట్ పొజిషన్ రిప్రజెంట్స్, అంటే రైట్ లాస్ట్ది మనకి 0తో ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. నార్మల్గా మన మ్యాథమెటిక్స్లో చెప్పుకుంటున్నాం.
కాబట్టి 2 power 1 అంటే ఎంత అండి? ఓకే, 2 స్క్వేర్ అంటే 4. ఇలా కంటిన్యూషన్గా అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక బైనరీ నెంబర్ని తీసుకున్నాం, దాన్ని డెసిమల్ నెంబర్ కింద ఎలా మారుస్తున్నామో చూద్దాం. ఇది బైనరీ నెంబర్ 00100110. ఈ మొత్తం అంతా బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్ కింద మారిస్తే అది ఒక ఇంటీజర్ నెంబర్ అవుతుంది అని చెప్తున్నాం. ఏ విధంగా చూద్దాం? చూడండి, 0 ఓకే, ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇందులో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ 2 power 0 దేని పాయింట్అవుట్ చేస్తుందంటే ఈ 0ని పాయింట్అవుట్ చేస్తుంది. 2 power 1 ఈ 1ని పాయింట్అవుట్ చేస్తుంది. 2 స్క్వేరు ఈ 0ని పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం అలాగే 2 power 7 దేని పాయింట్అవుట్ చేస్తుంది? ఇలా పాయింట్అవుట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 2 power 0 అంటే 1 అవుతుంది, 0 అవుతుంది. కాబట్టి ఎనీథింగ్ పవర్ 0, 2 power 0 1. కానీ 1 into 0 0. తర్వాత 2 power 1 ఎంత? 2. 2 into 1 2. నెక్స్ట్ 2 స్క్వేర్ ఎంత? 4. 4 into 1 4. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉన్నా సరే 2 cube అంటే 8. కానీ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 వచ్చింది. 2 power 4 అంటే 16. మనకి 0 వచ్చింది కాబట్టి 0. 2 power 5 32. 2 power 6 ఓకే 64. కానీ మనకి ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 వచ్చింది. అలాగే 2 power 7 ఇలాగా. కాబట్టి టోటల్గా జీరోస్ తీసేసుకుంటే 32 + 4 38, 32 + 4 36, 36 to 2 38. అంటే ఈ బైనరీ నెంబర్ యొక్క డెసిమల్ నెంబర్ ఇంటీజర్ నెంబర్ ఎంత అయింది? 38. ఇలాగా మనం ఇంటీజర్ రిప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. ఇదంతా మనకి కంప్యూటర్లో ఇన్నర్గా క్రియేట్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే మనకి నార్మల్గా మనం ఇందులో తీసుకుంటే నెగిటివ్ నెంబర్స్ని తీసుకుంటే అవి నాన్ నెగిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్ని ఏ విధంగా మనం రిప్రజెంట్ చేస్తున్నాం? ఫర్ ఏ నెగిటివ్ బైనరీ నెంబర్స్ మెథడ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ 1's కాంప్లిమెంట్ అండ్ 2's కాంప్లిమెంట్. అంటే నెగిటివ్ నెంబర్స్ని ఏ విధంగా మనం ప్రజెంట్ చేస్తున్నాం? 1's కాంప్లిమెంట్లో ఏం చేస్తున్నాం? నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై కాంప్లిమెంటింగ్ ఈచ్ బిట్ అని చెప్పాం. ఓకే, అది ఏ విధంగా ఉంటుందంటే చేంజింగ్ ఆఫ్ ఈచ్ బిట్స్ వాల్యూ ఆపోజిట్ బిట్ సిట్టింగ్. మనకి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ 1's కాంప్లిమెంట్ అంటే ఇక్కడ 0 వచ్చినప్పుడు 1 వస్తుంది, 1 వచ్చినప్పుడు 0 వస్తుంది. చూడండి, 0 0 1 1. ఓకే, 1 0 0 1. ఓకే, ఇలాగ 1 వచ్చినప్పుడు 0 వస్తుంది, 0 వచ్చినప్పుడు 1 వస్తుంది. అలాగా మనకి డెసిమల్ నెంబర్ నుంచి బైనరీ నెంబర్ నుంచి డెసిమల్ నెంబర్ మార్చేటప్పుడు బైనరీ నెంబర్ ముందు ఎందులో కన్వర్ట్ చేస్తున్నాం అంటే 1's కాంప్లిమెంట్ అంటే ఆపోజిట్. 1 0 అవుతుంది, 0 1 అవుతుంది. అలా మార్చిన తర్వాత వచ్చే ఏదైతే డెసిమల్ నెంబర్ ఉందో ఆ డెసిమల్ నెంబర్ని మనం నెగిటివ్ సైన్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. సేమ్ వాల్యూ ఓకే, నెగిటివ్ సైన్ కింద రిప్రజెంట్ చేసుకొని మనం చూపిస్తాం అన్నమాట. నెక్స్ట్ ఆ వాల్యూ ఏ విధంగా ఉందో ఇక్కడ చూడండి. ఇది ద 2's కాంప్లిమెంట్లో ఏం చేస్తామంటే సేమ్ బైనరీ నెంబర్ ఉంటుంది, 1 యాడ్ అవుతూ ఉంటుంది రైట్ సైడ్లో. చూడండి, 1 ఈజ్ యాడెడ్ టు 1's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ నెగిటివ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ -38 ఈజ్ రిప్రజెంటెడ్. దీనికి మళ్ళీ 1 యాడ్ చేసుకుంటున్నాం. 1 యాడ్ చేస్తే ఏముంది? 1. ఇది ఈ విధంగా విచ్ రిప్రజెంట్స్ 38 ఇన్ 2's కాంప్లిమెంట్ నోటేషన్. 2's కాంప్లిమెంట్ నోటేషన్లో మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, డేటా వాల్యూ అనేది ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసి తీసుకుంటున్నాం అన్నమాట. అర్థమైందమ్మా? నెక్స్ట్ రియల్ నెంబర్స్ అన్న. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? డెసిమల్ నెంబర్స్. డెసిమల్ నెంబర్లోని మరి మనం ఈ విధంగా బైనరీ నెంబర్ని ఏ విధంగా కన్వర్ట్ చేసి పెట్టుకుంటున్నాం అంటే నార్మల్గా మనం చూడండి, ద మెథడ్ యూజ్ టు రిప్రజెంట్ ఏ రియల్ నెంబర్స్ ఇన్ విచ్ కంప్యూటర్స్ ఫ్లోటింగ్ పాయింట్ నోటేషన్ అని అంటాం. రియల్ నెంబర్స్ని ఫ్లోటింగ్ పాయింట్ నోటేషన్ అని అంటాం. ఇందులో రియల్ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై నెంబర్ ఈజ్ కాల్డ్ మ్యాంటిజా. అంటే నెంబర్ని మనం మ్యాంటిజా అంటాం. డెసిమల్ తర్వాత వచ్చేదాన్ని ఎక్స్పోటెన్షియల్ అని అంటాం. అంటే ఇంటీజర్ పవర్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఇఫ్ ద బేస్ ఈజ్ ఫిక్స్డ్ యాజ్ 10 అంటే లాగరిథమ్స్లో మనం తీసుకుంటున్నాం కదండి. కాబట్టి ఇక్కడ ఒక నెంబర్ని తీసుకున్నాం 209.52 అని అన్నాం. ఇక్కడ
కుడ్ బి రిప్రజెంటేషన్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే 205 52 × 10⁻². 10⁻² అంటే డెసిమల్ తర్వాత మనం ఇక్కడ బేస్ నెంబర్ బట్టి డెసిమల్ నెంబర్స్ ఎన్ని అయితే ఉన్నాయో అంత పవర్ అనేది ఇక్కడికి వెళుతుంది. కాబట్టి ద మ్యాంటిసా ఏమవుతుంది అంటే మొత్తం అంతా కంబైండ్ అయి ఉన్న డెసిమల్ నెంబర్ మ్యాంటిసా అయితే ఎక్స్పోటెన్షియల్ ఏమవుతుందంటే పవర్ అవుతుంది అనమాట. ఇలా పవర్ని తీసుకుని టూస్ కాంప్లిమెంట్లో మనం ఇంటీజర్ కింద రిప్రజెంట్ చేసి బైనరీ ఫార్మేట్లో ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అంటే మనకి డెసిమల్ నుంచి బైనరీ నుంచి డెసిమల్ అనేది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఫైనల్గా మనం డేటా రిప్రజెంటేషన్ అనేది ఈ డేటా స్ట్రక్చర్స్లో ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇంటీజర్ కింద, రియల్ నెంబర్స్ కింద, క్యారెక్టర్ కింద, స్ట్రింగ్ కింద ఉంటుంది. వీటినే మనం నార్మల్గా చెప్పుకోవాలనుకుంటే నెక్స్ట్ టాపిక్ కూడా ఉంది, ఆల్రెడీ మీకు సి లాంగ్వేజ్లో చెప్పడం జరిగింది. ఈ 4 టైప్స్ ఆఫ్ డేటా రిప్రజెంటేషన్నే మనం ఏమంటున్నాం అంటే డేటా టైప్స్ అని కూడా, అంటే వేరే విధంగా డేటా టైప్స్ అని కూడా పిలవటం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, క్యారెక్టర్ రిప్రజెంటేషన్. రిప్రజెంటేషన్ అంటే ఇండివిజువల్ లెటర్స్ని క్యారెక్టర్ రిప్రజెంటేషన్ అంటే ప్రతిసారి మనం ఓన్లీ నెంబర్స్తోనే డేటా అనేది ఫినిష్ అవ్వదు, సమ్టైమ్స్ క్యారెక్టర్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ద ఇన్ఫర్మేషన్ ఇన్ కంప్యూటర్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఇంటర్ప్రిటెడ్ న్యూమరికల్లీ అంటే ఏదర్ డెసిమల్ నెంబర్ అవ్వచ్చు, నాన్ డెసిమల్ నెంబర్ అవ్వచ్చు. కాబట్టి ద ఇన్ఫర్మేషన్ ఈజ్ కంప్యూటర్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఇంటర్ప్రిటెడ్ అంటే ప్రతిసారి ఓన్లీ న్యూమరికల్ వాల్యూతోనే ఉండదు, నాన్ న్యూమరికల్ వాల్యూ కూడా ఉండొచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్, టు స్టోర్ ద శాలరీ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ. ఒక ఎంప్లాయీ యొక్క శాలరీని మనం స్టోర్ చేయాలని అనుకుంటే we use the integer representation of data, but with the salary we also need to store the name of the employee, which requires a different data representation. Such information is usually represented in character string form. అంటే ఒక ఎంప్లాయీ యొక్క శాలరీని మనం రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఒకటే శాలరీ అయితే పర్వాలేదండి, కానీ మరి శాలరీ ఎవరిది, ఏ డిపార్ట్మెంట్ది, ఏ పర్సన్ది అని చెప్పుకోవాలనుకున్నప్పుడు న్యూమరికల్ వాల్యూస్ అనేవి సరిపోవు, నాన్ న్యూమరికల్ వాల్యూస్ కూడా మనం రిప్రజెంట్ చేయాలి. అలా నాన్ న్యూమరికల్ వాల్యూస్ని ఏమంటున్నాం అంటే క్యారెక్టర్స్ అన్న. అలాంటి క్యారెక్టర్స్ని కంబైన్ చేసి చెప్తే దాన్ని స్ట్రింగ్ అని అంటున్నాం. అలాంటి క్యారెక్టర్స్ని ఏ విధంగా మనకి ఆల్రెడీ డిజైన్ చేసి ఉన్నారు, మనం ఇండివిజువల్గా సెపరేట్ చేయక్కర్లేదు. ఇలా డిజైన్ చేసి ఉన్న దేర్ ఆర్ డిఫరెంట్ కోడ్స్ అవైలబుల్ ఇన్ స్టోర్ డేటా ఇన్ క్యారెక్టర్స్ ఫార్మ్ ఆఫ్ సచ్ యాజ్ ASCII. ఈ టేబుల్లో మనకి ఏ క్యారెక్టర్కి ఎంత బైనరీ నెంబర్ ఉందో చెప్తున్నాం. దాని యొక్క స్టాండర్డ్స్ ఏంటి అని అంటే అమెరికన్ స్టాండర్డ్ ఫర్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్చేంజ్. ఇది ఏం చెప్తుంది అని అంటే ఆల్రెడీ ఈ క్యారెక్టర్కి ఈ బైనరీ నెంబర్ అని చెప్పి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. చూడండి, ఎగ్జాంపుల్ 65 క్యాపిటల్ A అని టైప్ చేస్తే దాని యొక్క డెసిమల్ నెంబర్ 65, బైనరీ నెంబర్ ఎంత వచ్చింది, ఇంత వచ్చింది. స్మాల్ ఏకి 97, ఓకే, బైనరీ నెంబర్ అనేది ఇంత వచ్చింది. ఇవన్నీ ఆల్రెడీ డిజైన్ చేసి పడినాయి. ఎందులో అని అంటే ఆస్కీ క్యారెక్టర్స్ అంటారు, అందువల్లనే. ఓకే, ఈ క్యారెక్టర్స్ ఉపయోగించుకొని మనకి ఇందులో రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే స్ట్రింగ్, ఇంకొకటి ఏముంది, స్ట్రింగ్ అన్నది. ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ స్ట్రింగ్ ఈజ్ ట్రెడిషనల్లీ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే స్ట్రింగ్ అనేది డైరెక్ట్గా అనేది ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. స్ట్రింగ్ని ఏ విధంగా చూపిస్తున్నాం అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అని అంటున్నాం. ఈ స్ట్రింగ్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే స్ట్రింగ్ రిప్రజెంట్ మేడ్ బై ఈజియర్, ఇట్ సపోర్ట్స్ ఏ వేరియస్ ఆపరేషన్స్ అలౌస్. ఏంటి అని అంటే వి లైక్ స్టోరింగ్ ఏ స్ట్రింగ్, ఫెచ్చింగ్ ఏ స్టోరింగ్ అంటే డేటాని గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టోర్ చేయటం, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫెచ్చింగ్ అంటే రిట్రీవ్ చేయటం, యాక్సెస్ చేయటం, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ యొక్క లెంత్ని ఐడెంటిఫై చేయటం. దీన్ని మనం స్ట్రింగ్ రిప్రజెంటేషన్ అని అంటాం. అంటే డేటా రిప్రజెంటేషన్ అనేది ఫైనల్గా ఏ విధంగా చెప్పుకుంటున్నాం అంటే డేటా రిప్రజెంటేషన్ యాజ్ ఏ ఇంటీజర్, డేటా రిప్రజెంటేషన్ యాజ్ ఏ రియల్ నెంబర్స్, డేటా రిప్రజెంటేషన్ యాజ్ ఏ క్యారెక్టర్స్ అండ్ డేటా రిప్రజెంటేషన్ యాజ్ ఏ స్ట్రింగ్. ఈ విధంగా డేటాని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి ఎలాగ ఇంజెక్ట్ చేస్తామో ఇందులో, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రోగ్రామ్ రాయాలన్నా ఈ 4 రకాల సంబంధించిన ఏదో ఒక డేటా టైప్ అనేది మీరు అందులో ఇనిషియలైజ్ చేయడం జరగాలి. లేకపోతే మనకి ప్రోగ్రామ్ అనేది
దాని యొక్క రిక్వైర్మెంట్స్ ప్రకారంగా ఫుల్ఫిల్ అవ్వదు. కాబట్టి మనం ఫైనల్గా ఏం చెప్తున్నాం, డేటా రిప్రజెంటేషన్ అనేది ఇంటీజరు, రియల్ నెంబరు, క్యారెక్టరు, స్ట్రింగ్ కింద రిప్రజెంట్ చేస్తామని చెప్పి తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.